నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. దీనికి కావాల్సిన పదార్థములు చెప్తాను. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇవి ఫ్రై చేసిన ఆనియన్స్, ఆయిల్లో ఫ్రై చేశాను. ఆనియన్స్ వేయాలి. తర్వాత కారము కొంచెము, పసుపు, సాల్ట్ అంటే నేను రైస్లో మళ్ళీ వేస్తాం కనుక తక్కువ వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, మిరియాల పౌడరు, జీలకర్ర, షాజీరా, ధనియాల పౌడరు. ఇందులో 2 లవంగాలు వేసుకొని ధనియాల పౌడర్ పట్టుకున్నాను. జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి. చాలా బాగుంటుంది బిర్యానీ, ట్రై చేయండి. తర్వాత పెరుగు, ఇది బిర్యానీ పౌడర్ అండి, బయట షాపుల్లో దొరుకుతుంది. ఇది యాడ్ చేయాలి కొంచెం. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది కలుపుకుంటూ ఇది ఆనియన్స్ వేయించిన ఆయిల్ అండి, కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటట్టు ఈ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ అంటించుకొని తర్వాత నేను ఇది హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ను వాటర్లో నానబెట్టానండి. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇది సగం మాత్రమే ఉడికించాలి రైస్ని. దీంట్లో మనకు కావాల్సిన పదార్థములు బిర్యానీకి సంబంధించిన ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఐటమ్స్, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి ముందుగా. తర్వాత ఇందాక చికెన్లో మనము సాల్ట్ వేసాము, కొంచెం తగ్గించుకొని రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఉడకాలండి. ఉడుకుతుంటే సగం ఉడికిన తర్వాత తీసేయాలి. ఇలా ఒకసారి కలుపుకొని సగం మాత్రమే ఈ రైస్ను ఉడికించాలండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, ముందుగా రైస్ సగం ఉడికిందండి, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఒక అరగంట ముందు బాగా నానిపోయింది, బాగా వచ్చింది. దీనిని ఇలా సరిగా చేసుకొని ముక్కలన్నీ బాగా వేసి తర్వాత రైస్ వేద్దాము. ఇలా ఉడికించుకున్న రైసు ఈ చికెన్ ముక్కల పైన వేయాలి. ఇప్పుడు ఇందాక ఇలా రైస్ వేసిన తర్వాత
కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, వేయించిన ఆనియన్స్. తర్వాత మళ్ళీ ఒక నిమ్మకాయ పిండుకోవాలి. కలర్ అండి, ఇది ఫుడ్ కలరు, అంటే మీ ఇష్టం అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కలర్ బాగా రావాలంటే, లేకుంటే అవసరం లేదు. ఇలా కలర్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి అని, ఇందాక మనం చికెన్ ముక్కల్లో ఆయిల్ తోటి కలిపాము, ఆనియన్స్ ఆయిల్ తోటి చేసింది. ఇప్పుడు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చికెన్ ఎంత నానితే అంత బాగుంటుంది. మినిమం అయితే ఒక అరగంట గంట నానితే బాగుంటుంది. ఇంకా ఎక్కువ నానినా ఇంకా బాగా వస్తుంది బిర్యానీ. ఇలా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆవిరి బయటికి రాకుండా, అంతా మగ్గడానికి ఆవిరి అంతా బయటికి రాకుండా ఇలా గోధుమ పిండితో తడిపినది ఇలా చుట్టూ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు చుట్టూ ఇలా పెట్టానండి. ఇదంతా గోధుమ పిండితోటి మొత్తం, అంటే బయటికి పోకుండా ఆవిరంతా లోపల ఉడికేటట్టుగా ఇలా మొత్తం పెట్టేశాను. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఒక 15 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచి తీసుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది. ముందుగా నేను స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేశాను. నేను ముందుగా పెనం వేడి చేశాను. దాని మీద ఇప్పుడు నేను రెడీ చేసుకున్న గిన్నెను పెట్టాలి. ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత సిమ్ చేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు బిర్యానీ రెడీ అవుతుంది. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా ఇలా పెనం వేడి చేసి పెట్టడం వల్ల చికెన్ మాడకుండా ఉంటుంది, మళ్ళీ బాగా ఉడుకుతుంది. అందుకని ఈ విధంగా పెనం పెట్టి పెనం మీద గిన్నె పెట్టాను. బిర్యానీ బాగా వస్తుంది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి బిర్యానీ రెడీ అయిందా ఎలా ఉందో అన్నది. రెడీ అయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. గుమగుమలాడే బిర్యానీ రెడీ అయింది. చూడండి పీసులు కూడా ఉడికిపోయాయి బాగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి బిర్యానీ. మనము హోటల్ నుండి అలా తెచ్చుకొని తింటాం కదండి, సేమ్ అలానే వస్తుంది బిర్యానీ. బిర్యానీ రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.